Hello everyone, నేను మీ ఇంగ్లీష్ టీచర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్. ఈరోజు కూడా మీకోసం మరొక యూస్ఫుల్ వీడియో. అయితే ఈ వీడియోలో వర్షానికి సంబంధించిన సెంటెన్సెస్ ఉండబోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు చాలా ఎక్కువగా పడుతున్నాయి కదా. సో దిస్ వీడియో ఇస్ అబౌట్ రెయిన్ రిలేటెడ్ సెంటెన్సెస్. మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం తప్పకుండా ఇంగ్లీష్ టీచర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్, ఈ పిక్చర్లో కనిపిస్తున్నది తాటి చెట్టు. అయితే తాటి చెట్టుని మనం ఇంగ్లీష్లో పామ్ ట్రీ అని చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్, ఎవరొచ్చారు, నువ్వు ఎందుకు అరిచావు? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో హూ కేమ్ అండ్ వై డిడ్ యూ షౌట్ ఆర్ వై డిడ్ యూ స్క్రీమ్ ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో అయితే 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా. వాటిలో ఫస్ట్ వన్ ఈజ్, ఈ పిక్చర్లో కనిపిస్తున్న ఫ్రూట్ని మీలో చాలామంది తినే ఉంటారు. అలాగే చాలామందికి కూడా తెలిసే ఉంటుంది. అయితే ఈ ఫ్రూట్ని మనం ఏ విధంగా పిలుస్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇప్పుడు మీకోసం సెకండ్ క్వశ్చన్. అదేంటంటే, ఆమె మాటలు నీకు అర్థమయ్యాయా? ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఎలా అడుగుతారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పండి. ఇదే విధంగా మీ సపోర్ట్ని ఎప్పుడు కూడా మీ లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా తెలియచేస్తూనే ఉండండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఈజ్, వర్షం వల్ల ఇంట్లోనే ఉండిపోయాను. ఇలా కూడా అనుకుంటూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో ఐ స్టేడ్ అట్ హోమ్ బికాస్ ఆఫ్ ద రెయిన్. ఐ స్టేడ్ అట్ ద హోమ్ బికాస్ ఆఫ్ ద రెయిన్ ఈ విధంగా చెప్తాం. Now the first example is, I could not wake up early in the morning because of the incessant rain. I could not wake up early in the morning because of the incessant rain. అంటే ఎడతెరిపి లేకుండా లేదా ఆగకుండా పడుతూ ఉన్న వర్షానికి నేను ఉదయం త్వరగా నిద్ర లేవలేకపోయాను అని. incessant rain అంటే ఎడతెరిపి లేకుండా లేదా ఆగకుండా పడుతూ ఉన్న వర్షం అని. Another example is, how can I go outside if it is raining so heavily? How can I go outside if it is raining so heavily? అంటే ఇంత ఎక్కువగా వర్షం పడుతూ ఉంటే నేను బయటికి ఎలా వెళ్ళగలను లేదా బయటికి ఎలా వెళ్తాను అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్, రోడ్లన్నీ నిండిపోయాయి. వర్షం ఎక్కువగా పడినప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది కదా. సో దీన్ని ఇంగ్లీష్లో all roads are filled with water. All roads are filled with water ఈ విధంగా చెప్తాం. లెట్స్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్. ఫస్ట్ వన్ ఈజ్, ఐ కాంట్ గో ఆన్ అ బైక్ నౌ బికాజ్ ఆల్ ద రోడ్స్ ఆర్ ఫ్లడెడ్. ఐ కాంట్ గో ఆన్ అ బైక్ నౌ బికాజ్ ఆల్ ద రోడ్స్ ఆర్ ఫ్లడెడ్ అంటే నేను ఇప్పుడు బైక్ మీద వెళ్ళలేను ఎందుకంటే రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి లేదా రోడ్లన్నీ జలమయమైపోయాయి అని. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఈజ్, if you go on this road in this rain, you don't know where the potholes are. If you go on this road in this rain, you don't know where the potholes are. అంటే నువ్వు ఈ రోడ్లో ఈ వర్షంలో గనక వెళ్ళినట్లయితే నీకు గుంతలు ఎక్కడ ఉన్నాయో కూడా కనపడవు లేదా తెలియదు అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్, వర్షం ఆగేలా అస్సలు అనిపించట్లేదు. ఎక్కువగా వర్షం కురుస్తూ ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో The rain doesn't seem to stop at all. The rain doesn't seem to stop at all ఈ విధంగా చెప్తాం. అదే I don't think this rain will stop at all అంటే ఈ వర్షం ఆగుతుంది అని నాకు అస్సలు అనిపించడం లేదు అని. Now the first example is, I had an urgent job to go to town but had to stop due to rain. I had an urgent job to go to town but had to stop due to rain అంటే నేను ఒక అర్జెంట్ పని మీద ఊరికి వెళ్లాల్సి ఉంది కానీ వర్షం కారణంగా ఆగిపోవాల్సి వచ్చింది అని. Another example is, the rain doesn't seem to stop so you stay here today. The rain doesn't seem to stop so you stay here today అంటే వర్షం ఆగేలా అనిపించట్లేదు లేదా ఆగేలా కనిపించట్లేదు కాబట్టి నువ్వు ఈరోజు ఇక్కడే ఉండు అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్, వర్షం వల్ల షాపులు తీయలేదు. బాగా ఎక్కువగా వర్షం పడినప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో షాప్స్ వర్ నాట్ ఓపెన్ డ్యూ టు రెయిన్.
Shops were not opened due to rain. ఈ విధంగా చెప్తాం. For example, there are no vegetables at home and not a single shop has been opened due to the rain. There are no vegetables at home and not a single shop has been opened due to the rain. అంటే ఇంట్లో ఒక్క కూరగాయ కూడా లేదు, అలాగే వర్షం వల్ల బయట ఒక్క షాప్ని కూడా తెరవలేదు అని. Another example is, I didn't even cook properly because of the rain. I didn't even cook properly because of the rain. అంటే నేను వర్షం వల్ల సరిగా వంట కూడా చేయలేదు లేదా సరిగ్గా వంట వండలేదు అని. Now the fifth sentence is, వర్షంలో బయటికెందుకు వెళ్ళడం. ఇలా కూడా అంటూనే ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో Why are you going out in the rain? Why are you going out in the rain? ఈ విధంగా అడుగుతాం. అంటే వర్షంలో నువ్వు బయటికి ఎందుకు వెళ్తున్నావు అని. అదే why going out in the rain అంటే వర్షంలో బయటికి వెళ్ళటం ఎందుకు అని. Now the first example is, the ground here is very slippery due to the rain. Or the floor here is very slippery due to the rain. అంటే ఇక్కడ ఉన్న నేల వర్షం కారణంగా జారిపోతూ ఉంది లేదా చాలా జారుతోంది అని. స్లిప్పరీ అంటే జారిపోతూ ఉండటం అని. Another example is, so you look down and walk carefully. So you look down and walk carefully. అంటే కాబట్టి నువ్వు కింద చూసి చాలా జాగ్రత్తగా లేదా జాగ్రత్తగా నడువు అని. Sentence number 6 is, వర్షం తగ్గిన తర్వాత వెళ్ళు. ఇలా కూడా చెప్తూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో You go after the rain subsides. You go after the rain subsides. ఈ విధంగా చెప్తాం. Subsides అంటే తగ్గిన తర్వాత లేదా తగ్గుముఖం పట్టడం అని. For example, I don't like you going in the rain at all, so go only after it subsides. I don't like you going in the rain at all, so go only after it subsides. అంటే నువ్వు వర్షంలో వెళ్ళటం నాకు అస్సలు ఇష్టం లేదు, అందుకే నువ్వు వర్షం తగ్గుముఖం పట్టిన తర్వాత లేదా వర్షం తగ్గిన తర్వాత వెళ్ళు అని. Now the example number 2 is, where would you go if it was raining so hard outside? Or where would you go if it was raining so heavily outside? అంటే బయట ఇంత ఎక్కువగా లేదా బయట అంత ఎక్కువగా వర్షం పడుతూ ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్, 2 రోజుల నుంచి పడుతూనే ఉంది. వర్షం కురుస్తూనే ఉన్నప్పుడు ఇలా చెప్తూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో It has been raining since 2 days. It has been raining since 2 days. ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్, డ్యూ టు దిస్ రెయిన్ మెనీ వర్క్స్ వర్ స్టాప్డ్. ఆర్ డ్యూ టు దిస్ రెయిన్ మెనీ వర్క్స్ ఆఫ్ మైన్ వర్ స్టాప్డ్. అంటే ఈ వర్షం కారణంగా నా పనులు లేదా నేను చేయాల్సిన పనులు చాలా వరకు ఆగిపోయాయి అని. Another example is, if the rain subsides in the evening, I will finish all my work. If the rain subsides in the evening, I will finish all my work. అంటే సాయంత్రంలోగా వర్షం తగ్గిపోయినట్లయితే నేను నా పనులన్నిటినీ పూర్తి చేసేస్తాను అని. Now the last sentence is, వర్షం ఆగితే బాగుండు లేదా ఆగిపోతే బాగుండు. ఇలా కూడా అనుకుంటూనే ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో It would be nice if the rain stopped. It would be nice if the rain stopped. ఈ విధంగా చెప్తాం. It would be nice అంటే బాగుంటుంది అని. Now the first example is, we thought we would go on a tour, but suddenly it started to rain heavily. We thought we would go on a tour, but suddenly it started to rain heavily. అంటే మేము అందరం కలిసి టూర్కి వెళ్దామని అనుకున్నాము, కానీ ఒక్కసారిగా లేదా సడన్గా చాలా పెద్ద వర్షం మొదలైపోయింది అని. Another example is, that's why we stopped because there was nothing to do. That's why we stopped because there was nothing to do. అంటే అందుకే మేము ఆగిపోయాము, ఎందుకంటే అక్కడ చేయడానికి ఇంకేమీ లేదు లేదా అక్కడ చేసేదేమీ లేదు అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్.